ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ సబ్స్క్రైబర్స్ వ్యూవర్స్ అండి. సో ఈరోజు ఏంటంటే మనం అనుకున్నది జరగలేదనుకోండి, కొంతమంది పిచ్చి పట్టినట్టు ప్రవర్తిస్తూ ఉంటారు. పిచ్చిగా ప్రవర్తిస్తుంటారు. పదే 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 అదే 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 విషయాన్ని ఎందుకు జరగలేదు ఎందుకు జరగలేదు ఎందుకు జరగలేదు అని ఆలోచిస్తూ ఉంటారు. యాక్చువల్లీ దీనికి ఏజ్తో సంబంధం లేదండి. ఎవరైనా ఇట్లాంటి లక్షణాలు కలిగి ఉంటారు. ఎందుకంటే వాళ్ళు అనుకునేదే జరగలేదంటే ఒక మానసిక ఒత్తిడికి గురైపోయి డిప్రెషన్లోకి వెళ్ళిపోతారు. పదే 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 అలాంటి వాళ్ళని భరించడం చాలా ఓపికతో కూడుకున్న పని. వాళ్ళ కుటుంబ సభ్యులు వాళ్ళకి ఎంత కౌన్సిలింగ్ చేసినా కూడా అదే పదే పదే అదే చేస్తుంటారు. ఎందుకు జరగలేదు అని చెప్పేసి. అంతేకాకుండా మేము పట్టిన కుందేలకి మూడే కాళ్ళు అనే టైప్ కూడా ఉంటారు. వాళ్ళ మాటే గెలవాలి, వాళ్ళది పై చెయ్యి అవ్వాలి అని చెప్పేసి. అంటే ఎట్లా అంటే కింద పడిన మాదే అంటారు కదా, అలా ఉంటుందన్నమాట. సో ఆ విధంగా ఇలాంటి వ్యక్తులు మన ఇంట్లో ఉండొచ్చు, మన బంధువుల ఇళ్ళల్లో ఉండొచ్చు, మన మిత్రుల ఇళ్ళల్లో ఉండొచ్చు, మన సొసైటీలో మన ఇంటి పక్కన ఉండొచ్చు. ఎవరైనా ఇట్లాంటి వాళ్ళు ఎక్కడైనా ఉండొచ్చు అండి. కాకపోతే వీలైతే వాళ్ళను మార్చేదానికి ట్రై చేయాలి. కానీ కొంతమంది అంటే వీళ్ళని మార్చే క్రమంలో వీళ్ళు వాళ్ళలాగా మారిపోతూ ఉంటారు. చూసాం కూడా అలాంటి వాళ్ళను. కాబట్టి వీలైతే ఓపికతో వాళ్ళని మార్చడానికి ట్రై చేయాలి. ఈ జనరేషన్లో అంత ఓపిక ఉంటుందని నేనైతే అనుకోను. ఎందుకంటే ఇంత బిజీయెస్ట్ లైఫ్లో, ఇంత టెక్నాలజీ ఇంప్రూవ్ అయిన ఈ సెంచరీలో ఒకరిని అదే పనిగా మనం దగ్గర తీసి మార్చగలిగే స్థితి కలిగిన వ్యక్తులు చాలా తక్కువని నా అభిప్రాయం అండి. అది మార్చగలిగితే మంచిది, లేకపోతే భరించడం తప్ప వేరే మార్గం లేదు. థ్యాంక్ యూ సో మచ్. కొత్త వాళ్ళు ఎవరైనా నా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్.